వెల్కమ్ టు 100 టీవీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో రోజు రోజుకి పెరుగుతున్న దారుణాలు ఒక ఎత్తు అయితే ఈరోజు కూకట్పల్లిలో జరిగినటువంటి వివేకానంద నగర్లో ఇద్దరు స్కూల్ అమ్మాయిలు మిస్ అవ్వటం పెద్ద ఆందోళన చెందే అంశంగా కనిపిస్తుంది. అయితే సడన్గా వాళ్ళిద్దరూ స్కూల్ నుంచి లేకపోతే ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ఎవరైనా పిలిచారా, లేకపోతే ఎవరి ట్రాప్లోనా పడ్డారా, లేకపోతే మాయ మాటలు చెప్పి వాళ్ళిద్దరిని ట్రాప్లో పడేశారా అనే కోణంలో పోలీసులు ఆల్రెడీ దర్యాప్తు సాగిస్తున్నారు. సో విషయం తెలుసుకున్న వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వటంతో ఈ ఘటన మనకి వెలుగులోకి రావటం జరిగింది. అయితే ఇద్దరు అమ్మాయిలు సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయారు. ఉన్నట్టుండి ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ రోడ్ల పైన వెళ్తూ ఉన్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఏ ఉద్దేశంతో లేకపోతే ఎవరి ట్రాప్లో అన్న పడ్డారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఇలా ఉంటే రీసెంట్గా చాలా అంశాలే మనం చూస్తూ ఉన్నాం. విగత జీవులుగా కనిపిస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు అమ్మాయిలు తప్పిపోవడం వెనుక కూడా ఆందోళన చెందే అంశంగా కనిపిస్తుంది. సాధారణ జీవితంలో నార్మల్గా కనిపిస్తున్నారు, సీన్ కట్ చేస్తే విగత జీవుల్లాగా శవాలై మారిపోతూ ఉన్నారు. ఆందోళన చెందిస్తున్న అంశాల్లో ఇదొకటిగా చూడాలి. సో ఏం జరుగుతుందనే తీవ్ర ఉత్కంఠ నెలకొన్న వేళ ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్. అయితే ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు మిస్సింగ్ వెనక కారణం ఏమై ఉండొచ్చు? పూర్తి విషయాలన్నీ కూడా ఇంకా ఏం వెలుగులోకి రాలేదు. ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇద్దరు బాలికలు కూడా శ్రీ చైతన్య టెక్నికల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నారు. ఇది కూకట్పల్లి వివేకానంద నగర్ కాలనీ ఒకటి ఉంటుంది కూకట్పల్లి సమీపంలో. అక్కడ ఒక స్ట్రీట్ లో ఉంటున్నారు. సో మార్నింగ్ ఇంటి నుంచి బయలుదేరారు స్కూల్ కి అని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళిన వారు ఇంటికి మళ్ళీ సాయంత్రం ఇంటికి ఎంతవరకు తిరిగి రాపోవడానికి చూసి ఆ తల్లిదండ్రులు వెతకడం ప్రయత్నించారు. సాధారణంగా ఇంటి అంటే ఎక్కడికైనా స్నేహితుల ఇంటికి వెళ్ళారా, లేకపోతే ఏమైనా కాఫీ ఇచ్చారా, ఇంట్లో ఏమైనా వేరే పరిస్థితులు ఏమైనా నెలకొన్నాయి, ఇవన్నీ కూడా అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. అయితే ఎవరి ట్రాప్ లో అయినా పడ్డారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా ప్రెజర్ ఫీల్ అయ్యి ఇంటి నుంచి బయటకు వెళ్ళడం ఏమన్నా జరిగిందా? అదే తెలియట్లేదు ఇంకా. అంటే ఇప్పుడు రీసెంట్ గా ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు, కిడ్నాప్ కి గురవుతున్నారు, లేదంటే ప్రేమ పేరుతో మోసపోతున్నారు. రీసెంట్ గా మన మియాపూర్ లోనే ఇటువంటి సంఘటన ఒకటి జరిగింది. 2 రోజులు మరొక ముందే ఆ సంఘటన జరిగి 2 రోజులు మరొక ముందే మళ్ళీ ఇప్పుడు ఇలాంటి సంఘటన బాలికలు ఎదురుస్తుంది. ఎందుకంటే అక్కడ మియాపూర్ స్టేషన్ లో కూడా ఇదే పరిస్థితి, మిస్సింగ్ కేసు అది. ఆ అమ్మాయి పేరు ఐశ్వర్య. మనం చూసాం, మనం దాని గురించి మనం కూడా ఫైట్ చేసాం. ఆయన తర్వాత వెలుగులోకి నిజాలు వచ్చి అమ్మాయి మృతదేహం బయటకు కనిపించింది. లేకపోతే స్కూల్లో ఒత్తిడి కారణం అన్నట్టుగా చూడాలా? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సో మరి ఇప్పటికే మరి పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్ సాధించారనేది అర్థం కావట్లేదు. దాదాపు 24 గంటలు అవుతుంది వాళ్ళిద్దరు కూడా మిస్ అయిపోయి. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు అంటే వారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదంటే వారు పారిపోయారా? సీసీ కెమెరా అయితే ఒకటి బయటకు వచ్చింది. సో మిగతావన్నీ కూడా చెక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు కనిపిస్తున్న సీసీటీవీలో ఫుటేజ్ ఏంటంటే వాళ్ళు స్కూల్ నుంచి వెళ్తున్న ఫుటేజ్ కనిపించింది. సో మరి వాళ్ళు అన్ని సీసీ ఫుటేజ్ కూడా చెక్ చేస్తారు. వాళ్ళని మధ్యలో ఎవరైనా తీసుకెళ్లారా, లేదంటే వాళ్ళంతటి వాళ్ళు ఎక్కడికైనా బస్సులో ఎక్కి గానీ, లేకపోతే ఆటోలో ఎక్కి గానీ ఎక్కడికైనా వెళ్తున్నారా, ఇదంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంటే దీంట్లో పూర్తి పురోగతి సాధించడానికి పోలీసులు వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు, పేరెంట్స్ ని కూడా. అయితే ఇప్పుడు ఆందోళన చెందే అంశం ఏంటంటే ఇలాంటి మిస్సింగ్ కేసులు క్షేమంగా వస్తారని ఆశిస్తాం. కాకపోతే మనం చూస్తున్న దారుణాల మధ్య విగత జీవుల్లా కనిపిస్తున్న దృశ్యాలు ఒకంత భయాందోళన కలిగిస్తున్నాయి. సో ఇది కూడా అలాంటిదన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా? ఖచ్చితంగా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా మైనర్ బాలికలు. ఎందుకంటే అంత సాహసం చేయరు, పారిపోయేంత సాహసం చేయరు. 8వ తరగతి చదువుకున్నారు, పైగా ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు నడుచుకుంటూ పోతున్నారు. అంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. ఈ మధ్య కాలంలో ఏంటంటే బయట వ్యవస్థ కూడా బయట కూడా సరిగ్గా బాగాలేదు. చాలా మర్డర్స్ జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, చిన్నపిల్లల మీద కూడా జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. లేకపోతే ఏమన్నా ఫ్రెండ్స్ పార్టీ చేసుకున్న తరుణంలో వెళ్ళారా? మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? మీకు ఎవరితోనైనా తగాదాలు ఉన్నాయా? ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటారా? ఎవరి మీద అనుమానం ఉందంటే వాళ్ళు అలాంటి విషయాలు ఏం చెప్పట్లేదు. వాళ్ళకంత వయసు కూడా లేదు కదా అన్ని వివాదాలు లేకపోతే గొడవలు పడేంత కూడా.
అవును. రైట్. సో ఇప్పుడు ప్రస్తుతం అంటే వాళ్ళ అమ్మగారు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. వాళ్ళ అమ్మగారు పాపం చాలా ఆమె నీరసం పడిపోయారు. ఆమె పరిస్థితి కూడా అంత బాగాలేదు. ఇద్దరు బిడ్డలు ఒకేసారి వెళ్ళిపోవడం నిజంగా అనుకుని చాలా తీవ్ర ఏకంగా ఇద్దరు పిల్లలు ఒకేసారి మిస్ అవడం. పోలీసులను కూడా వేడుకుంటున్నారు, మళ్ళీ తిరిగి తీసుకురండి, మీకు దండం పెడతా అంటూ కూడా పోలీసులు వేడుకున్న క్లిప్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. చాలా బాధను కలిగిస్తుంది. సో మరి చూద్దాం బాలికల దృశ్యం వెనక ఏంటి, కథ ఏంటి, ఎవరైనా కిడ్నాప్ చేశారా లేదంటే వాళ్ళు కోపగించి వెళ్ళారా? సాధారణంగా కొంతమంది కోపగించి వెళ్తా ఉంటారు ఇంట్లో ఈ మధ్యన. అడిగింది ఇవ్వకపోయినా, అడిగింది కొనకపోయినా, నచ్చిన బట్టలు కొనివ్వకపోయినా కొంతమంది అలిగి వెళ్ళిపోతా ఉంటారు. సాధారణంగా ఇటువంటివి కూడా అబ్బాయిల్లో చూస్తాం, కానీ అమ్మాయిలు మాక్సిమం వెళ్ళరు. ఇట్లా కోపగించి ఇంట్లో వెళ్ళడం అనేది ఏంటంటే సౌమ్యంగా ఉంటారు, అర్థం చేసుకుంటారు. అవును. అంటే 18 ఏళ్ళ తర్వాత కొంచెం కాదుకూడదు అనుకుంటే కొంచెం తెగిస్తారు. వేరే వాళ్ళ సపోర్ట్ తోటి, ప్రేమ పేరుతోటో లేకపోతే ఇతర వేరే కారణాలతో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వీళ్ళిద్దరు కూడా 8వ తరగతి, ఇద్దరిది కూడా చిన్న వయసు. మరి వీళ్ళు అంత సాహసం అయితే చేయలేరు. ఖచ్చితంగా దీని వెనకాల ఏదో కుట్ర ఉంది. త్వరగా దీన్ని పట్టుకునే పోలీసులు త్వరగా దీంట్లో పురోగతి సాధిస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఓకే, రైట్ తేజ, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది పరిస్థితి. ప్రస్తుతం కూకట్పల్లిలో ఇద్దరు బాలికల మిస్సింగ్ అనేది వైరల్ గా మారుతుంది. సో మిస్ అయ్యారు అన్న వార్త విన్న వెంటనే తల్లిదండ్రులు ఒక్కసారిగా కుప్ప కూలిపోయి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సో పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ స్కూల్లో ఉన్న ఫుటేజ్ కానీ లేకపోతే ఇంటి దగ్గర వాళ్ళకి అందుబాటులో ఉన్న సీసీ కెమెరాలు కానీ చెక్ చేసి వాళ్ళ జాడ ఏందని తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు. అయితే ఇలాంటి కేసులే మనకి దారుణాలై వెలుగులోకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరికైనా సమాచారం తెలిస్తే 100 టీవీ తరఫున ప్రేక్షకులు ఎవరైనా సమాచారం ఇవ్వగలరని కూడా కోరుకుంటున్నాం. అలాగే చూద్దాం మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయనేది. సో ఇద్దరు కూడా క్షేమంగా ఇంటికి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బాయ్.